భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షుల సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ ఓడగ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. రుద్రాక్ష ధారణకు సంబంధించిన ఎటువంటి సందేహాలు ఉన్నా నంబర్స్ నోట్ చేసుకోండి. గురుగారు మీ అందరితో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. శివాయ నమః. ఏం చెప్పుకుందాం ఈరోజు స్టోరీ? ఒక చిన్న కథ చెప్పుకుందాం. దానికంటే ముందు ఇవాళ అడవి బాపిరాజు గారు జన్మదినం. ఒక గొప్ప అడవి బాపిరాజు చాలా మందికి తెలియదు, ఇది దురదృష్టం. జ్ఞానపీఠ అవార్డు పొందిన ఒక అద్భుతమైనటువంటి రచయిత. ఆయన రాసిన నారాయణరావు నవలు ఒక సంచలనం. నారాయణరావు. ఈ నారాయణరావు నవలు ఒక సంచలనం. దానికి జ్ఞానపీఠ అవార్డు అప్పుడు ప్రకటించారు. ప్రకటిస్తే ఈలోపు గబగబా ఒక అడవి బాపిరాజుకి రావడం ఏంటి, నారాయణరావు నవలకి అని చెప్పి పెద్దలందరూ ఆలోచించి ఇప్పుడు విశ్వనాథ్ సత్యనారాయణ గారితో అప్పటికప్పుడు ఆ నవలు 1000 పడగలు ఒక యజ్ఞంలాగా ఆయన రాసి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా హడావిడిగా రాసి 1000 పడగలు అప్పుడు ఇది ప్రజెంట్ చేస్తే రెండిటికి కలిపి జ్ఞానపీఠ అవార్డు ఇచ్చారు. అడవి బాపిరాజు గారికి అండ్ అడవి బాపిరాజు గారిని రాసిన నారాయణరావు నవలకి అండ్ విశ్వనాథ్ సత్యనారాయణ వారు రాసిన 1000 పడగలకి. సో 1000 పడగల గురించి జనానికి తెలుసు, విశ్వనాథ్ సత్యనారాయణ గారి గురించి. ఆయనతో కలిపి జ్ఞానపీఠ అవార్డు షేర్ చేసుకున్న అడవి బాపిరాజు గురించి చాలా తక్కువ మందికి తెలుసు. సో అలాంటి ఒక అద్భుతమైన రచయిత పుట్టినరోజు ఇవాళ. సో ఆయన గుర్తు చేసుకుంటూ నారాయణరావు నవల నిజంగా Step into smarter savings, a lane full of exclusive discounts and everyday rewards. ఒక చిన్న కథ. ఒక జాలరి చేపలు పట్టుకొని బతికేటువంటి వాడు. చేపలు పట్టుకొని జీవిస్తుంటే అనుకున్నాడు, ఏ రోజు ఈ చేపల పట్టుడు ఇవన్నీ తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మడం, ఓ రోజు దొరికేవి ఓ రోజు దొరకనివి, ఎండలో అమ్మితే కొనేవాడు ఉంటాడు, కొన్నవాడు ఉంటాడు, పాడైపోయినవి ఉంటాయి. ఇదంతా ఈ రిస్క్ అవసరమా? మనం ఈజీ మనీ కోసం ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి దొంగతనాలు అన్నిటికంటే తేలిగా నిర్ణయానికి వస్తాడు. సరే దొంగతనం చేద్దాం. జమీందారు ఇల్లు చూసుకుంటాడు. చాలా పెద్ద ఇల్లు, జమీందారు, చాలా పెద్ద వ్యవహారం, బాగుంది. ఇందులో చేస్తే మొదటిసారి చేస్తే ఏమైనా ఫలితం దొరికితే అద్భుతాలు జరుగుతాయి, సెటిల్ అయిపోవచ్చు లైఫ్లో అని అనుకుంటాడు. అనుకొని సరే రాత్రిపూట జమీందారు ఇంటికి దొంగతనానికి వెళితే ఆ జమీందారు ఇంట్లో చిన్న చెరువు లాంటిది ఒకటి ఉంటుంది. మనోడు అసలు చేపలు పట్టేవాడు కదా, ఆ చెరువులో చేపలు కనిపిస్తున్నాయి, బాగా కనిపిస్తున్నాయి. మనసు అట్లా ఆగింది. తను పుట్టుకతో వచ్చింది కదా, తన దగ్గర ఎప్పుడు వల ఉంటుంది కదా, వేసుకొని తిరుగుతూ ఉంటాడు. దొంగతనానికి వచ్చినప్పుడు కూడా అది ఎలా యథాతథంగా ఉంది. దాన్ని వేస్తాడు వల చేపలు పట్టడానికి వల వేస్తే ఈ శబ్దం, ఈ గలగల శబ్దం, అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఈ కాపలాదారులు ఉంటారో వాళ్ళు అలికిడికి అటు పరిగెట్టి అటు వస్తూ ఉంటే చూసాడు, అమ్మ దొరికిపోతే ఇంకేం లేదు, మనల్ని మొట్టమొదటిసారి ఇలా ఫస్ట్ టైము వీళ్ళందరూ మన మీదకి వస్తున్నారు, తెలియక నేను ఇట్టుపడ్డాను, ఏం చేయాలో అర్థం కాక గబగబా బట్టలన్నీ తీసేసి ఒక చిన్నది పెట్టుకొని అక్కడున్న బూడిద ఒళ్ళంతా రాసేసుకొని చెట్టు కింద కూర్చొని ఏమీ తెలియనట్టు ధ్యానంలో కూర్చుంటాడు. ముందు వాళ్ళ నుంచి తప్పించుకోవాలి. సరే వాళ్ళు వచ్చి చూస్తే అరే మన ఈ తోటలో ఎవరో ధ్యానం చేస్తున్నాడు పెద్ద ఆయన అని చెప్పేసి, ఎవరో ధ్యానం చేసుకుంటున్నాడు, గొప్ప వ్యక్తి అయ్యి ఉంటాడు అని చెప్పి వెళ్ళి యజమానికి చెప్తారు. యజమానికి చెప్తే యజమాని మొత్తం వచ్చి చూసిన తర్వాత, అయ్య బాబోయ్ ఈ రాత్రిపూట కూడా ఇంత ధ్యానంలో మునిగిపోయి ఉన్నాడు, చాలా గొప్ప వ్యక్తి అయి ఉంటాడు అని చెప్పి పూజలు పునస్కారాలు అన్నీ చేసి కానుకలు అన్నీ అక్కడ పెట్టి అన్ని రకాల సేవలు చేస్తున్నారు. అది ఊరంతా తెలిసింది. ఊళ్ళో జనం వచ్చారు, బాగా అందరూ రావడం మొదలుపెట్టారు. రెండో రోజు రాత్రి అయింది. అక్కడి నుంచి తను వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే వచ్చి చూస్తే అందరూ వచ్చి చూస్తే అక్కడ తను ఉండడు. ఏమిటిది అని చెప్పేసి ఆలోచిస్తే ఒక కట్ చేస్తే ఏంటంటే తను అనుకుంటాడు, ఒక్కరోజు నటిస్తే ఒక్కరోజు ఒక సాధువుగా నటిస్తే ఇంతమంది ఆదరించారు, నిజంగా గనక కొన్ని క్షణాలు నేను నటిస్తే ఇంతమంది ఆదరించారు, నిజంగా ఈ చెడ్డ అలవాట్లు మానేసి ఓ మంచిగా దైవధ్యానంలో మనం ఈ తపస్సు చేసుకోవడమో ధ్యానంలో కూర్చొని ఉంటే ఇంకెంత బాగుంటుంది. ఆ కాసేపు వాళ్ళందరూ అలా అంటే మనసుకి చాలా బాగా అనిపించింది. పర్మనెంట్గా అలాగే ఉంటే జీవించినంతకాలం బాగుంటుంది కదా అని చెప్పి హిమాలయాలకి పోయి తపస్సు చేసుకుంది. కట్ చేసి కథ మనకి ఏం తెలియజేస్తుందంటే, ఒక మంచిని తీసుకురావడమే కాకుండా జీవితాంతం నువ్వు బాగా బతకడానికి అవకాశం కల్పిస్తుంది. చెడు ఆలోచన ఒక్కసారి వస్తే రోజు నువ్వు ఇబ్బంది పడుతూనే బతకాలి.
కాబట్టి సత్పురుషుల సాంగత్యము, సత్పనుల ఫలితము ఎప్పుడు కూడా బాగుంటాయి. మంచి మార్గంలో నడవండి, మంచి ఆలోచనలు కలిగి ఉండండి, మంచిని ప్రేమించండి, మంచిని ఆదరించండి. బాగుంది స్టోరీ గురుగారు. ధన్యవాదాలు. కాల్ చూద్దాం. హలో హలో, చెప్పండి మీ పేరు? మా పేరు జ్యోతి. మా అబ్బాయి కోసం మాట్లాడండి అమ్మా, గురుగారు ఉన్నారు. అమ్మా ఓం నమ శివాయ. నమస్కారం గురుగారు. ఏమిటమ్మా? హలో, మా అబ్బాయి కోసం తెలుసుకోవాలని ఆరోగ్యం. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 2005 2005 4వ నెల ఎంతమ్మా? రాత్రి 9:10. డేట్ అమ్మా? 30 తేదీ సార్. 30 ఏప్రిల్. ఏప్రిల్. హలో అమ్మా శనివారం పుట్టినట్టు గుర్తుందా అమ్మా? అవునండి, శనివారం. అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా? డిగ్రీ చేస్తానండి. ఇది సప్తమి, కృష్ణపక్షము, బహుళ సప్తమి. ఇది ధనుష్ రాశి. ఈ అబ్బాయికి మీరు రివర్సన్ రుద్రాక్ష ద్వాదశముఖి కానీ అష్టముఖి కానీ. ఈ ద్వాదశముఖి రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. సో ఈ రుద్రాక్ష కుదరకపోతే అష్టముఖి, ఇది గణపతి స్వరూపము, ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము ఏదైనా ఒక్కటి ఇవ్వండి అమ్మా. వాళ్ళు చేస్తున్న పనికి ఇది తోడైతే వచ్చే ఫలితం చాలా బాగుంటుంది. శుభం. మరో కాల్ చూద్దాం. హలో హలో, చెప్పండి మీ పేరు? మా పేరు వెంకటేష్ మేడం. మాట్లాడండి, గురుగారు ఉన్నారు. వెంకటేష్ గారు ఓం నమ శివాయ. ఓ నమ శివాయ గురుగారు. చెప్పండి. చెప్పండి. 1989 1989 ఏప్రిల్ 27th ఏప్రిల్. మధ్యాహ్నం 1:24 గురుగారు. గురువారం పుట్టినట్టు తెలుసా మీరు? తెలుసండి. ఏం చేస్తున్నారు? మేము మగ్గం వేస్తామండి, పౌద్యం పట్టు చీరలు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేము అనంతపురం డిస్ట్రిక్ట్ బహుళ తాడపత్రి. సప్తమి, కృష్ణపక్ష సప్తమి. ఇది ధనుర్రాశి, పూర్వాషాఢ నక్షత్రము. ఒక సప్తముఖి, దశముఖి, ఏకముఖి ఈ 3 రుద్రాక్షలు వీలైతే వేసుకోండి. 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కుదిరితే వేయండి, లేకపోతే 3 ఏదైనా ఒకటి వేయండి. వేసిన తర్వాత బాగుంటుందని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు. ఆల్ ది బెస్ట్. ఓకే, మరో కాల్ చూద్దాము. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు యశోధర్ రెడ్డి. మాట్లాడండి, గురుగారు ఉన్నారు. హలో అండి, ఎలా ఉన్నారు? సార్ బాగున్నాను. మీరు? నాకేమండి ఫస్ట్ క్లాస్. సూపర్ సార్. చెప్పండి. సార్ నా డేట్ ఆఫ్ బర్త్ March 13, 2004. 30th మార్చ్. లేదు సార్, 13. 13th మార్చ్ 2004. శనివారం అని గుర్తుందా అండి? సార్ గుర్తుంది. ఎవరిది ఇది? సార్ నాది. ఓహో, ఇది కూడా సప్తమి. 3 కృష్ణపక్ష సప్తమే. బౌళ సప్తమి. ఇందాక నేను చూసిన 2 ధనురాశి. ఏమిటో ఒక్కో రోజు అలాగే ఉంటుంది, అన్నీ సిమిలర్గానే. ఇది వృశ్చిక రాశి, స్కార్పియో కొంచెం. ఇది కూడా ధనురాశి జస్ట్ బిఫోర్. అన్నీ అలాగే ఉన్నాయి. ఏం చేస్తున్నారు? సార్ నేను హైయర్ స్టడీస్ చేస్తాను. ఇది జ్యేష్ఠ నక్షత్రము, వృశ్చిక రాశి. ఇంకొక అరగంట అయితే ఇది ధనురాశిలోకి వెళ్తుంది, మూలా నక్షత్రంలోకి. ఒక్క రుద్రాక్ష, త్రయోదశముఖి రుద్రాక్ష. 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం, జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే నవముఖి, అమ్మవారి స్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. ఆల్ ది బెస్ట్. ఎప్పుడు వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. జాగ్రత్త. రుద్రాక్షలో 199 నకిలీయే ఉంటాయి. ఒకటైనా మంచిది వేస్తే ఫలితమే వేరు. క్యాంప్స్ గురుగారు ఈ వారం? తిరుపతి.
రేపే తిరుపతి మధ్యాహ్నం వరకు ఉంటాను. మీరు 2-3 పేర్లు ఇవ్వకండి, మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే నేను గత వారం వెళ్తాను. ఈ ఒత్తిడి ఆ ఒత్తిడి ఉంటుంది కాబట్టి నేను ఉండేది మధ్యాహ్నం 1:30 వరకే. అవన్నీ కలిపి నన్ను అడావుడైపోద్ది. నేను అడావుడి పని చేయను. ఎక్కువ మంది ఉన్నారు కదా అని అడావుడిగా చూడడం ఇలాంటివి నేను చేయను, ఖచ్చితంగా చేయను. ఆ సమయం పూర్తిగా కేటాయిస్తాను, పూర్తిగా అనలైజ్ చేయడానికి ట్రై చేస్తాను. అంతేగాని అడావుడిగా చూడడం, నేను నా ప్రయాణం ఆపేసుకోవడం ఇలాంటివి ఏమీ చేయను. అవసరమైతే మొత్తం చూడడం మానేస్తా. కాబట్టి అర్థం చేసుకొని మీరు ఇబ్బంది పడొద్దు, వాళ్ళు పడొద్దు. అది అంతే. ఎందుకంటే ఆ అడావిడి పని నేను చేయను. అర్థం చేసుకొని సహకరించండి. ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. 2-3 పేర్లు చేయకండి. మొత్తం మానేది జరగదు. కానీ ఎందుకంటే దూరం నుంచి వస్తారు. అలా చెప్తాను కొంచెం ఇది అవుతుందేమో. అలా మానేసి దూర ప్రాంతాల నుంచి వస్తారు, వాళ్ళు ఇబ్బంది పడిపోతారు. కాబట్టి ఒక్కొక్క పేరే ఇలా. ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఏమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను. దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకు దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఏదైనా కావచ్చు, మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, రేపు తిరుపతిలో నన్ను కలవాలని అనుకున్న ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, అర్థం చేసుకొని సహకరించండి. ఓకే, మరో కాల్ చూద్దాము. హలో, చెప్పండి మీ పేరు? మాట్లాడండి అమ్మా, గురువు గారు ఉన్నారు. అమ్మా, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ గురుగారు. ఏమిటమ్మా? బాబు గురించి తెలుసుకున్నాను. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అమ్మా? 8వ తేదీ 8వ తారీఖు 3వ నెల 2012. 2012. ఏం చదువుతున్నాడమ్మా ఇప్పుడు? 7th క్లాసా? 8th క్లాస్. 8th వచ్చాడమ్మా. ఈ అబ్బాయికి ఒక అష్టముఖి రుద్రాక్ష, ఇంకేం అవసరం లేదు. అష్టముఖి ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఈ ఒక్క రుద్రాక్ష వేసి చూడండి, బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఓకే, ఇప్పుడు చాలామందికి కూడా ఈయన చిరంజీవిగా మనం కొంతమంది 5-6 ఉన్నారు చిరంజీవులుగా. అందులో హనుమంతుల వారు ఒకరు. ఆయన ఏమిటి అసలు, కొంతమంది హనుమత్ కళ్యాణం అంటారు, లేదంటే ఆయన పెళ్ళే చేసుకోలేదు, ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఆయన పిల్లల గురించి కూడా డౌట్స్ వస్తూ ఉంటాయి. అంటే నిజంగా ఆయనకు పెళ్ళి అయిందా, పిల్లలు ఉన్నారా, ఏమిటి అసలు? అంటే ఎక్కడ కూడా ఆయనకు పెళ్ళి అయినట్టు ఎక్కడ ఏ గ్రంథంలోనూ మనం చూడం. వివాహం అయినట్టు ఎక్కడ ఉండదు. సూర్యుడి గురువు కాబట్టి సువర్చల ఆయన కూతురు సువర్చనకి ఇచ్చి వివాహం చేద్దామని సూర్యుడు అనుకుంటాడు, అడుగుతాడు. చాలాసార్లు పోస్ట్ పోన్ చేసుకుంటూ తర్వాత చూద్దాం సువర్చల విషయం పక్కన పెడతాడు. అయితే కొడుకు అయితే హనుమంతుల వారికి కొడుకున్నట్టు స్పష్టంగా రామాయణం చెప్తుంటుంది. మత్స్యవల్లభుడు. ఈ మత్స్యవల్లభుడు ఎక్కడ ఈ క్యారెక్టర్ మనకి ఇదే ఈ సంఘటనలోనే మనకి పంచముఖ ఆంజనేయ అనేది కూడా ఇక్కడే వస్తుంది. ఈ అవతారం కూడా, ఈ మార్పు ఇక్కడ పంచముఖ ఆంజనేయ అవతారం కూడా ఇక్కడే వస్తుంది. ఈ మత్స్యవల్లభుడు క్యారెక్టర్ ఎక్కడ దీంట్లో వస్తుందంటే, రావణుడికి మేనల్డ్ ఒకడు ఉంటాడు, మైరావణుడు. ఈ కథ చాలామందికి తెలుసు. మైరావణుడు రామలక్ష్మణుల్ని మాయ చేసి వాళ్ళకి మత్తు మంది ఇచ్చి, వాళ్ళ మత్తులో ఉండగా వీళ్ళిద్దరిని ఎత్తుకెళ్ళిపోయి పాతాళంలో పెడితే, ఈ పాతాళం నుంచి తీసుకురావడానికి హనుమంతుల వారు వెళితే, మైరావణుడి దగ్గరికి వెళితే, అక్కడ ఒక వ్యక్తి అడ్డుకుంటాడు. అడ్డుకొని అది ఎంతసేపు హనుమ పోరాటం చేస్తున్నా అతను చాలా ధీటుగా ఎదుర్కొంటాడు. అప్పుడు అర్థం కాదు ఇంత శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు ఎవడు అని. అప్పుడు అర్థమవుతుంది వీడు నా కొడుకు అని. మత్స్యవల్లభుడు కూడా తెలుసుకుంటాడు. ఒక గంధర్వ కన్య శాప విమోచనం వల్ల చాపగా ఉంటే హనుమంతుల వారు అప్పుడు గగన విహారం చేస్తూ సీతాన్వేషణలో అక్కడికి వెళ్ళినప్పుడు, లంకకి వెళ్ళినప్పుడు ఆయన శ్వేత బిందువులు సముద్రంలో పడి అవి తీసుకున్నటువంటి ఈ మత్స్యకన్య మత్స్యవల్లభుడికి జన్మనిస్తే, ఆ మత్స్యవల్లభుడు మైరావణుడి దగ్గర ఉంటే, రావణుడి యొక్క మేనల్లుడు మైరావణుడి దగ్గర ఉంటే, ఈ రామలక్ష్మణుల్ని కాపలా కాసే పనిలో మైరావణుడు ఈ మత్స్యవల్లభుడిని పెడితే, కాపాడడానికి వచ్చిన హనుమంతుల వారు తప్పనిసరి పరిస్థితుల్లో కొడుకుతో యుద్ధం చేయాల్సి వస్తుంది. అప్పుడు తెలుసుకున్న తర్వాత తండ్రి అని తెలుసుకొని అప్పుడు తనకి సహకరించి రామలక్ష్మణుల్ని కాపాడడానికి సహకరిస్తాడు మైరావణుడు. అక్కడే అప్పుడు ఇక్కడ ఉంది మైరావణుడి ప్రాణం అని చెప్పిన తర్వాత, మైరావణుడి ప్రాణం తీయడం కోసం హనుమంతుల వారు అక్కడికి వెళితే, ఆ దీపం రూపంలో ఉంటే ఆ దీపాన్ని
ఆపాలి, ఆర్పాలి, అవి నోటితో ఆర్పాలి. అది 5 దీపాలు ఉంటాయి. 5 దీపాలని ఒకేసారి ఆర్పాలి, అయితే ఒకటి ఆరిపితే ఇంకోటి ఇదవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో 5 ఒకేసారి అది ఆపగలిగితే మైరావణుడు చనిపోతాడు. అప్పుడు ఎంతసేపు ట్రై చేసినా ఇది ఊది తర్వాత అది ఊది, హనుమంతుల వారు చాలా ట్రై చేస్తారు. మనకు 2-3 సినిమాల్లో కూడా ఈ కథ చాలా స్పష్టంగా ఉంటుంది. ఎంత ట్రై చేసినా అవి ఆరిపోవు. ఇది ఆరితే ఇంకోటి వెలుగుతుంది. 5 ఉన్నాయి ఒకే దగ్గర కదా. అప్పుడు ఏం చేయాలో తెలియక తన తండ్రిని ప్రార్థించి 5 అవతారాలుగా తీసుకొని 5 ముఖాలుగా తీసుకొని 5 ముఖాలు ఒక్కసారి మైరావణుడు చంపడం కోసం 5 ముఖాలు ఒక్కసారి 5 దీపాలని ఆపడానికి ట్రై చేసి 5 ఆపేస్తాడు. అప్పుడు మైరావణుడు చనిపోతాడు, రామలక్ష్మణులు తీసుకొస్తాడు. ఈ కథలో ఆయనకి కొడుకు ఉండడం, మత్స్యవల్లభుడు ఉండడం, ఈ మైరావణుడు, ఈ కథ అంతా అక్కడ ఉంటుంది. పంచముఖ ఆంజనేయ ఇదంతా కూడా ఇది ఒక మంచి ముఖ్యమైన ఘట్టం రామాయణంలో. బాగుంది, తెలియదు నిజంగా కూడా ఎవరికి కూడా ఈ స్టోరీ. ధన్యవాదాలు గురుగారు. కాల్ చూద్దాము. హలో హలో, చెప్పండి మీ పేరు? గుట్టా వెంకట పురుషోత్తమ అండి. ఓకే, మాట్లాడండి, గురుగారు ఉన్నారు. హలో అండి. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? కడప నుంచి మాట్లాడుతున్నాను. డేట్ ఆఫ్ బర్త్ 22/10/1958. 22/10/58. ఏం చేస్తున్నారండి? సార్ ప్రస్తుతము సేవా రంగంలో ఉన్నా, కేవలం ఆధ్యాత్మిక సేవలు. బుధవారం పుట్టినట్టు తెలుసా అండి? కరెక్టేనండి. ఆ రోజు ఏకాదశి కూడా. అది కుంభరాశి. పిల్లలు ఎంతమంది సెటిల్ అయిపోయారండి? అందరూ 2 అమ్మాయిలు సెటిల్ అయిపోయారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? నేను ఆధ్యాత్మిక సేవలు, సామాజిక సేవలు. ఇంతకుముందు ఏం చేసేవారు? వ్యాపారం అండి. రైట్. ఒక మంచి కాంబినేషన్ చెప్తాను, వీలైతే వేసుకునే ప్రయత్నం చేయండి. 11 ముఖాలు, 7 ముఖాలు, ఏకముఖి. ఈ 11 ముఖాలు ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము, అది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. అలాగే 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా వేసుకోండి. ఒకవేళ 3 కుదరకపోతే ఏదన్నా ఒక్కటి వేయండి. 3 వేసుకుంటే చాలా బాగుంటుంది. శుభం. ఓకే, మరొకరు చూద్దాము. హలో హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను మాట్లాడుతున్నాను మేడం. మాట్లాడండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో అండి. సార్ నమస్తే సార్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సార్ నా పేరు జంగయ్య. జంగయ్య గారు చెప్పండి. నా పేరు జంగయ్య. నేను డేట్ ఆఫ్ బర్త్ 8/9/1962 సార్. 8/9 సెప్టెంబర్ 8వ తారీఖు. 8/9/1962. 62. శనివారం. శనివారం. 42. శనివారము. హలో, హలో, మీరు పుట్టింది శనివారము, అది నవమి, శుక్లపక్షము, శుద్ధ నవమి. ఇది ధనుర్రాశి, పూర్వాషాఢ నక్షత్రము. మీరు వేసుకోవడానికి ఒక ఏకముఖి రుద్రాక్ష ఒక్కటి చాలండి. అది పరతత్వ జ్ఞానానికి, విజితేంద్రియ తత్వానికి, అపమృత్యు నివారణకి, అనారోగ్యాన్ని దూరం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ అన్ని రంగాల్లో ముందుంటుంది. ఒక్క రుద్రాక్ష అర్ధచంద్రాకారంలో ఉంటుంది. శరీరానికి తాకే విధంగా ఆ రుద్రాక్ష ధారణ చేయడానికి ప్రయత్నించండి. శుభం. ఓకే, ఇప్పుడు మనము గురువులుగా ఎంతోమందిని భావిస్తుంటాం. నాట్ టీచర్స్, మనకు చదువు చెప్పిన వాళ్ళు కాకుండా. ఇప్పుడు పుట్టపర్తి బాబా కావచ్చు, రాఘవేంద్ర స్వామి కావచ్చు, లేదంటే భారతీ తీర్థస్వామి కావచ్చు, లేదంటే ఆది శంకరాచార్యులు, ఇలా వీళ్ళంతా కూడా దైవ సంభూతులని అంటారు అసలు. అంటే వారిని దైవాంశ సంభూతులే. అంటే మనం భగవంతులుగా అంటే గురువు. ఇప్పుడు నువ్వు చెప్పిన అందరూ కూడా దైవాంశ సంభూతులు. గురువులు సమాజంలో చాలా మంది ఉంటారు, అందరూ దైవాంశ సంభూతులు కాదు. సో గురువు దైవంతో సమానమైనటువంటి స్థానం ఉండొచ్చు, కానీ అందరు గురువులు దైవాంశ సంభూతులు అయితే కాదు. మనం చెప్పుకుని 4-5 పేర్లు మాత్రమే. ఇంకా చాలా మంది ఉన్నారు దాంట్లో లిస్టులో. సో వీళ్ళందరినీ కూడా మనము భగవత్ స్వరూపులుగానే భావించాలంట. అలా అయితే సృష్టి అంతా అదే. కానీ గురువు స్థానం ఎప్పుడు కూడా భగవంతుడితో ఎక్కడ తగ్గదు. తల్లిదండ్రుల స్థానం, గురువు స్థానం, భగవంతుడి స్థానం ఎప్పుడు ఈ 4 తల్లి, తండ్రి, గురువు, దైవం ఎప్పుడు ఒకే ప్లేస్లో ఉంటాయి. సో వాళ్ళని అనుకోవడం తప్పేం లేదు దైవాంశ సంభూతులుగా. ఎందుకంటే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు, జ్ఞాన సంపదని ఇచ్చేటువంటి వాడు. గురువు అంటే ఏ రంగంలో కావచ్చు.
వాళ్ళు ఎలివేట్ అవ్వడానికి, వాళ్ళ గురించి ప్రపంచానికి తెలియడానికి, లేకపోతే వాళ్ళ జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి గురువు సాయం లేకపోతే, ఒక మెంటర్, ఒక గురువు లేకపోతే ఎవరు దేనికి పనికిరారు. ఓకే, అది రైట్ గురుగారు. మరో కాల్ చూద్దాము. హలో హలో, చెప్పమ్మా, మీ పేరు? దక్షిత్ గౌత్ రెడ్డి. మాట్లాడండి, గురుగారు ఉన్నారు. హలో దక్షిత్ గౌత్ రెడ్డి. అమ్మా, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించాలి, ఫోన్లో మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్? ఓం నమస్తే గురుజీ. శివాయ నమః. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 26/11/2004. ఎవరిదండి ఇది? నాదే సార్. ఏంటమ్మా, ఎలా ఉన్నాయి స్టడీస్? బాగున్నాయి సార్, స్టడీస్ అన్ని బాగున్నాయి సార్. జస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను. శుక్రవారం పుట్టినట్టు తెలుసా? శుక్రవారం పుట్టినట్టు తెలుసా? అవును సార్, శుక్రవారం సార్. బ్రదర్ సిస్టర్స్ ఎవరు ఉన్నారమ్మా? బ్రదర్ ఉన్నాడు సార్, నాకు మా తమ్ముడు ఉన్నాడు. ఇది చతుర్దశి శుక్లపక్షము, పౌర్ణమి ముందు రోజు ఇది. ఇది మేషరాశి, నక్షత్రం అశ్విని. రైట్. ఒక్క రుద్రాక్ష, ద్వాదశముఖి, సూర్యస్వరూపము, ద్వాదశ ఆదిత్య స్వరూపం, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే దశముఖి, ఇది విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి. ఈ రెండు అంటే జాతకపరంగా పర్ఫెక్ట్ యాప్ట్. ఈ దశముఖితో పాటు ఏమైనా కలిపి వేసుకోవచ్చు, ఇది ఒక్కటి వేసుకున్నా బాగుంటుంది. రెండింటిలో ఏదైనా ఒక్కటి ఎప్పుడు వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చాక ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఇప్పుడు చాలా మందికి నన్ను అడిగారు కూడా గురుగారు, వేసుకున్నప్పుడు ఏదైనా ఉపవాసం ఉండాలా అని. అయ్యో, అలాంటిది ఏం లేదు. అసలు చెప్తున్నాను కదా, చాలామంది ఎందుకు చేస్తారు ఇవన్నీ కూడా పిచ్చ వ్యాధి. ఈ మధ్యన యూట్యూబ్ నాలెడ్జెస్ ఎక్కువైపోయారు. యూట్యూబ్ యూనివర్సిటీలు, వాట్సాప్ యూనివర్సిటీలు ఇవి ఎక్కువైపోయి అందులో ఎవరు ఏది చెప్తారో, ఎందుకు చెప్తున్నారో తెలియకపోయినా వినేస్తారు. ఒకటి చెప్తారు, అబద్ధం ఆడకూడదండి. అరే, అబద్ధం ఆడకుండా ఎవరైనా ఉంటే ఇంకేమైనా ఉందా? అబద్ధం ఆడకుండా ఎవరైనా ఉంటారా? ఎవరైనా ఉంటారా? సామెత ఉంది, అబద్ధమాడైనా పెళ్లి చేయాలని సామెత ఉంది. 1000 అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి ఆడపిల్ల పెళ్లి, ఏ పెళ్ళి అయినా 1000 అబద్ధాలు ఆడైనా చేయమన్నారు. కాబట్టి అవన్నీ ఉత్తిది అలాంటివి ఏమి ఉండవు. మనకి అబద్ధం ఆడకుండా ఉండే క్యారెక్టర్ ఒకే ఒకటి ఉంటుంది, సత్య హరిశ్చంద్రుడు. అంతే, అబద్ధం అంతే. సత్య హరిశ్చంద్రుడు అంత గొప్పగా చెప్తున్నాడు, మిగిలిన వాళ్ళందరూ ఆడతారనే కదా. కాబట్టి అలాంటివి ఏమి పెట్టుకోకండి, ఏమి ఉండవు. అతి సర్వార్థ వర్జయత్. అంతే. రైట్ గురుగారు, మంచి మంచి విషయాలంటే కార్యక్రమంలో పంచుకున్నాం. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. వీక్షించారుగా, ఇది ఈనాటి రుద్రాక్షుల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సమాజ్గూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700963888. మా వెబ్సైట్ www.indonepalrudraksha.com.